1961-62లో కోల్కతా వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన టెస్టులో చందు బార్డే, 2011లో ఎడ్జ్ బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన టెస్టులో ఎంఎస్ ధోని, 2018లో లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో రవిచంద్రన్ అశ్విన్ ఈ ఘనత సాధించారు. అటు భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉన్న ఓ లాంగ్ స్టాండింగ్ రికార్డును కూడా నితీష్ బ్రేక్ చేశాడు. ఆస్ట్రేలియాపై ఓ టెస్ట్ సిరీస్లో భారత్ తరపున అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు గతంలో సెహ్వాగ్ పేరిట ఉండేది. 2003 పర్యటనలో సెహ్వాగ్ ఆస్ట్రేలియాపై 6 సిక్సర్లు బాదాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్లో నితీష్ 2 టెస్టుల్లోనే 7 సిక్సర్లు బాదాడు. ఈ సిరీస్లో ఇంకా 3 టెస్ట్ మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. నితీష్ ఈ సిరీస్లో మరిన్ని సిక్సర్లు బాదే అవకాశం ఉంది. అటు తెలుగు క్రికెట్ అభిమానులకు బీసీసీఐ నుంచి త్వరలోనే ఓ గుడ్ న్యూస్ రానుంది. నితీష్ రెడ్డి ప్రస్తుతం 2 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. 3వ టెస్ట్ మ్యాచ్లో కూడా ఆడే అవకాశం లభిస్తే అతను బీసీసీఐ కాంట్రాక్ట్ కు అర్హత పొందుతాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం ఒక ఆటగాడు 3 టెస్టులు ఆడితే సెంట్రల్ కాంట్రాక్ట్ కు క్వాలిఫై అవుతాడు. అంటే నితీష్ కు కనీసం గ్రేడ్ సి కాంట్రాక్ట్ అయినా దక్కడం ఖాయం. నితీష్ కు గ్రేడ్ సి కాంట్రాక్ట్ లభిస్తే ఏటా ₹1 కోటి అందుతాయి. ఇది కాకుండా మ్యాచ్లు ఆడటానికి విడిగా డబ్బు లభిస్తుంది. టెస్ట్ మ్యాచ్ ఆడితే ₹15 లక్షలు, వన్డే మ్యాచ్ కు ₹6 లక్షలు, టీ20కి ₹3 లక్షల గేమ్ ఫీజును బీసీసీఐ చెల్లిస్తుంది.